హై ఫుడ్ లవర్స్ ఈ రోజు మనం కొబ్బరి పాలతో స్వీట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి ఫ్రెండ్స్. అందులో ఒక కప్ అయితే పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసుకోండి. 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని కొబ్బరి పాలను చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కొబ్బరి పాలు వచ్చాక ఒక బౌల్ తీసుకొని దానిపైన వైట్ క్లాత్ పెట్టుకొని కొబ్బరి పాలను వడగట్టేసుకోండి. వడగట్టుకున్న కొబ్బరి పాలను తీసి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్ అయితే నెయ్యిని వేసుకోండి. అర కప్ అయితే బొంబాయి రవ్వను వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. అందులో ఒక కప్ అయితే గోధుమ పిండిని వేసుకొని 1 నిమిషం పాటు గోధుమ పిండిని కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కలుపుతూ. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసేసుకొని పిండి మొత్తం చల్లారాక కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా అనుకొని బుల్లెట్స్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నింటిని చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్ అయితే చక్కెరని వేసుకోండి. అర కప్ అయితే నీళ్ళని వేసుకొని పాకాన్ని అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మామూలు పాకం రావాలి ఇది. అందులో 1 టీ స్పూన్ అయితే యాలకుల పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు మరిగించుకొని పాకాన్ని అయితే తీసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్క బుల్లెట్స్ని వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న పాకంలోనికి ఒక్కొక్కటి బుల్లెట్స్ని వేసేసుకోండి ఫ్రెండ్స్. మూతను పెట్టుకొని 1 గంట సేపు అలాగా వదిలేస్తే పాకం బాగా పీల్చుకుంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి పాలతో స్వీట్ రెడీ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.